హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈరోజు టైమ్ స్పీడ్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. సో చాలామంది అడిగారు ఈ డౌట్ని, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మాకు ఎగ్జామ్లో చాలాసార్లు రావడం జరుగుతుంది. బట్ ఎక్కడో ప్రతిసారి ఎన్నిసార్లు విన్నా కూడా అది ఎక్కడో లిటిల్ బిట్ డౌట్ అనేది ఉండడం జరుగుతుంది. సో దాన్ని ఈ వీడియో తర్వాత మనము ఎట్లాంటి డౌట్ లేకుండా మనం క్లియర్ చేసేసుకుందాము. సో టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ వీడియో అనేది కంప్లీట్గా చూడండి. వీడియో అనేది కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. నా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. నా ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి ఒక గన్ అనేది ఉందండి. ఇక్కడ మనకి వాట్ ఈస్ దట్? ఒక గన్ అనేది ఉంది. ఈ గన్ నుంచి మనకి ఇది సోర్స్ అనుకుందాం. దిస్ ఈజ్ ద సోర్స్. ఈ గన్ నుంచి మనకి ఒక సౌండ్ అనేది రిలీజ్ అయిందని అనుకుందాం. ఈ గన్ నుంచి మనకు ఒక సౌండ్ అనేది రిలీజ్ అయినప్పుడు ఈ గన్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్కి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ ముగ్గురు పర్సన్స్ డి డిస్టెన్స్లో అందరూ సేమ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఈ గన్ నుంచి వచ్చే సౌండ్, ఈ గన్ నుంచి వచ్చే ఫైర్ ఏదైతే సౌండ్ ఉంటుందో, ఫైరింగ్ సౌండ్, ఈ ముగ్గురు సేమ్ డిస్టెన్స్, ఈ గన్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా సేమ్ టైంలో వినడం జరుగుతుంది. సరే, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? డి ఉంది. ఇక్కడ ఎంత ఉంది డిస్టెన్స్? డిఏ ఉంది. ఇక్కడ ఎంత ఉంది డిస్టెన్స్? డిఏ ఉంది. ఇప్పుడు మరి ఇవి ఏ స్పీడ్ తోటి ఇవి ట్రావెల్ చేస్తుంది? ఈ సౌండ్ అనేది ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అని అంటే దట్ ఈస్ విత్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ స్పీడ్ తోటి ఇది ట్రావెల్ చేస్తుంది అనమాట. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్? 330 మీటర్ పర్ సెకండ్. ఏంటది? 330 మీటర్ పర్ సెకండ్ అనమాట. అంటే సెకండ్కి 330 మీటర్స్ తోటి మనకి ఇక్కడ ఈ సౌండ్ అనేది, ఈ ఫైరింగ్ సౌండ్ అనేది మనం వినడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్ ఎంత టైం తీసుకుంటాడో సెకండ్ పర్సన్ కూడా అంతే టైం తీసుకుంటాడు. సెకండ్ పర్సన్ ఎంత టైం తీసుకుంటాడో థర్డ్ పర్సన్ కూడా అంతే టైం తీసుకుంటాడు. ఎందుకంటే ఈ గన్ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా సేమ్ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి ఒకసారి సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు సేమ్ టైంలో వినడం జరుగుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఎస్, ఇది బాగానే ఉంది. బట్ దీని తర్వాత మనకి ఏంటి? సో దీని తర్వాత మనకి ఏంటి అని అంటే ఒకసారి జాగ్రత్తగా చెప్తా చూడండి. ఇదంతా ఒకసారి తీసేద్దాం మనము. ఎస్, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ గన్ అనేది ఏం చేసింది అని అంటే ఈ గన్ నుంచి మనకు ఫస్ట్ ఒక సౌండ్ అనేది వచ్చింది. వాట్ ఈస్ దట్? ఈ గన్ నుంచి మనకి ఒక సౌండ్ అనేది రావడం జరిగింది. ఇక్కడెక్కడో ఒక పర్సన్ ఉన్నాడండి. చూడండి, ఇక్కడెక్కడో సమ్వేర్ మనకు ఒక పర్సన్ ఉండడం జరిగింది. జాగ్రత్త చూడండి, ఇక్కడెక్కడో ఒక పర్సన్ ఉండడం జరిగింది. ఇక్కడెక్కడో ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ నుంచి వచ్చిన సౌండ్ వీడు ఫస్ట్ విన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ఈ గన్ నుంచి ఒక సౌండ్ అనేది వచ్చింది. ఈ సౌండ్ అనేది ఫస్ట్ పర్సన్, ఇక్కడ ఇది ఫస్ట్ సౌండ్ అనుకుందాము. ఈ ఫస్ట్ సౌండ్ని ఈ పర్సన్ వినడం జరిగింది. ఈ ఫస్ట్ సౌండ్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫైర్ చేశాడు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక సౌండ్ రాగానే ఈ పర్సన్ వింటాడు. ఈ గన్ నుంచి ఫస్ట్ సౌండ్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకొక సౌండ్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ గన్ నుంచి ఫస్ట్ సౌండ్ వచ్చిన 10 మినిట్స్ తర్వాత సెకండ్ సారి ఫైరింగ్ అయింది. సెకండ్ సారి సౌండ్ అనేది ఫస్ట్ సౌండ్ తర్వాత 10 మినిట్స్ తర్వాత వచ్చింది. కాబట్టి ఈ పర్సన్ కూడా ఫస్ట్ సౌండ్ విన్న తర్వాత సెకండ్ సౌండ్ వినడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. సెకండ్ సౌండ్ వినడానికి. ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ కాన్స్టెంట్గా ఇక్కడే ఉన్నాడు. ఈ గన్ కూడా సేమ్ పొజిషన్ నుంచి ఇది మనకి సౌండ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పర్సను ఈ గన్ నుంచి మనకి ఫస్ట్ టైం సౌండ్ వచ్చిన తర్వాత సెకండ్ టైం సౌండ్ రావడానికి 10 మినిట్స్ టైం పడితే ఈ పర్సన్ కూడా కదలట్లేదు. కాబట్టి ఫస్ట్ సౌండ్ విన్న తర్వాత మళ్ళీ సెకండ్ సౌండ్ వినడానికి కూడా ఆ పర్సన్కి 10 మినిట్స్ టైం పడుతుంది. ఎప్పుడు ఈ పర్సన్ అనేవాడు మనకి సేమ్ పొజిషన్లో ఉన్నప్పుడు, కదలకుండా ఉన్నప్పుడు. చూడండి, ఇక్కడ
ఈ గన్ నుంచి 2 సౌండ్స్ వచ్చినాయి. ఫస్ట్ సౌండ్కి సెకండ్ సౌండ్కి 10 మినిట్స్ డిఫరెన్స్ ఉంటే ఈ పర్సన్ ఆ 2 సౌండ్స్ వినడానికి కూడా ఫస్ట్ సౌండ్ విన్న తర్వాత సెకండ్ సౌండ్ వినడానికి వానికి 10 మినిట్స్ టైం పడుతుంది అన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడది ఈ గన్ అనేది సేమ్ పొజిషన్లో ఉండాలి, ఈ పర్సన్ కూడా సేమ్ పొజిషన్లో ఉండాలి. ఈ పర్సన్ ఎటు కూడా మూవ్ అవ్వద్దు. అప్పుడే ఫస్ట్ సౌండ్ వచ్చిన తర్వాత సెకండ్ సౌండ్ రావడానికి 10 మినిట్స్ పట్టినప్పుడు ఈ పర్సన్ కూడా ఫస్ట్ సౌండ్ విన్న తర్వాత సెకండ్ సౌండ్ వినడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇప్పుడు మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే జాగ్రత్తగా వినాలి. రైట్, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కాన్సెప్ట్లో ఈ పర్సన్ అనేవాడు సేమ్ పొజిషన్లో ఉంటే గన్ నుంచి వచ్చిన 2 సౌండ్లకు మధ్యలో ఎంత డిఫరెన్స్తో వచ్చిందో ఈ పర్సన్ కూడా అంతే డిఫరెన్స్ తోటి ఫస్ట్ సౌండ్ని సెకండ్ సౌండ్ని రెండింటిని వింటాడు. అట్లా కాకుండా ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అని అంటే జాగ్రత్త చూడండి. ఈ పర్సన్ అనేవాడు ఏం చేస్తున్నాడు అని అంటే జాగ్రత్తగా వినాలి. ఇక్కడున్న పర్సన్ ఇక్కడనే ఉండకుండా ఏం చేస్తున్నాడు అని అంటే జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ సౌండ్ వచ్చింది. ఈ ఫస్ట్ సౌండ్ వినగానే ఈ పర్సన్ ఏం చేశాడు అని అంటే చూడండి, ఇక్కడ ఈ పర్సన్ ఏం చేశాడు అంటే హీఈస్ రన్నింగ్ టువర్డ్స్ ద గన్. ఈ పర్సన్ చూడండి, ఫస్ట్ సౌండ్ వినగానే ఏం చేశాడు, ఈ సౌండ్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ డైరెక్షన్లోనే ఆ దిశలోనే ఏం చేశాడు, రన్ చేయడం జరిగిందనమాట. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సౌండ్ రాగానే ఈ పర్సన్ ఏం చేశాడు అని అంటే ఇక్కడ నుంచి రన్ చేయడం జరిగింది, ఇటు సైడ్ గన్ సైడ్ రన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ టైం సౌండ్ వచ్చిన తర్వాత సెకండ్ టైం సౌండ్ రావడానికి 10 మినిట్స్, అంటే ఫస్ట్ ఫైరింగ్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత సెకండ్ ఫైరింగ్ చేశాడని అనుకుందాం. ఫస్ట్ ఫైరింగ్ చేసిన తర్వాత సెకండ్ ఫైరింగ్ చేయడానికి 10 మినిట్స్ పట్టిందని అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడే ఉంటే ఫస్ట్ ఫైరింగ్ విన్న తర్వాత సెకండ్ ఫైరింగ్ వినడానికి 10 మినిట్స్ టైం పడుతుంది, ఎప్పుడు ఇక్కడే ఉంటే. కానీ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ సౌండ్ వినగానే ఏం చేస్తున్నాడు అని అంటే ఈ గన్ సైడ్ పరిగెత్తుతున్నాడు అనమాట. అంటే విషయం ఏంటి, ఇక్కడ 10 నిమిషాలు ఇంతకుముందు కాన్స్టెంట్గా ఇక్కడే ఉంటేనేమో 10 నిమిషాల తర్వాత ఫస్ట్ సౌండ్ విన్న 10 నిమిషాల తర్వాత సెకండ్ సౌండ్ని వినేవాడు. బట్ ఇప్పుడు ఫస్ట్ సౌండ్ వినగానే రన్నింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. స్టార్ట్ చేయగానే అప్పుడు ఇక్కడ ఇటు గన్ సైడే పరిగెత్తుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఎంత టైం పడుతుంది అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ ఫస్ట్ సౌండ్ విన్న తర్వాత సెకండ్ సౌండ్ వినడానికి లెస్ దెన్ 10 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మనకి ఈ సౌండ్ గన్ సైడే రన్ చేస్తున్నాడు కాబట్టి 10 నిమిషాల కంటే తక్కువ సమయమే పడుతుంది. అలాగనమాట. గన్ సౌండ్ ఫస్ట్ టైం విన్న తర్వాత సెకండ్ టైం వినడానికి 10 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది. దట్ ఈస్ ద పాయింట్. సరే, దీంట్లో మనం ఉన్న కాన్సెప్ట్ అనేది ఇదన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏంటి, ఈ పర్సన్ అనేవాడు ఈ గన్ సౌండ్ వినగానే ఈ డైరెక్షన్లో పరిగెత్తుతున్నాడా లేకపోతే ఇటు పరిగెత్తుతున్నాడా అంటే గన్ సైడ్ పరిగెత్తితేనేమో 10 నిమిషాల కంటే తక్కువ సమయమే తీసుకుంటాడు రెండవసారి సౌండ్ వినడానికి. ఒకవేళ గన్ నుంచి అవతలి వైపు అంటే ఇటు సైడే పరిగెత్తుతున్నాడు అనుకోండి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటాడు, ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ దూరం ప్రయాణిస్తాడు కాబట్టి ఇటు సైడ్ వెళ్తే. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే గన్ సైడ్ మనకి ప్రయాణిస్తున్నాడా లేకపోతే గన్ నుంచి అవతలి వైపు ప్రయాణిస్తున్నాడా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఈ చిన్న కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటా. రైట్, ఇప్పుడు మనకి ఇంకొక కాన్సెప్ట్ చెప్తా వినండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా అర్థం చేసుకోవాలి. సో ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్ అండి. ఎస్, ఇప్పుడు యాక్చువల్గా ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి, సరే ఈ సౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. ఎంత, 10 మినిట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి. ఇప్పుడు ఈ పర్సన్ అనేవాడు కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ సౌండ్ విన్న తర్వాత ఫస్ట్ సౌండ్ వచ్చిన తర్వాత సెకండ్ సౌండ్ రావడానికి 10 మినిట్స్ పట్టింది కాబట్టి వీడు ఫస్ట్ సౌండ్ విన్న తర్వాత సెకండ్ సౌండ్ వినడానికి 10 మినిట్స్ పడుతుంది. అంటే ఈ సెకండ్ టైము సౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి దీనికి ఎంత టైం పడుతుంది,
10 మినిట్స్ సౌండ్ పడుతుంది. ఎంత టైం పడుతుంది చెప్పండి? 10 మినిట్స్ టైం పడుతుంది. ఓకేనా? కానీ వీడు ఇటు సైడ్ రావడం వల్ల, చూడండి ఇక్కడ ఇటు సైడ్ రావడం వల్ల వీడికి కేవలము 9 నిమిషాలలో మాత్రమే విన్నాడు అని అనుకుందాం. తక్కువ టైం పడుతుందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ సౌండ్ విన్న తర్వాత ఈ సౌండ్ వినడానికి వీడికి 10 నిమిషాల సమయం పట్టాలి. ఈ సౌండ్ విన్న తర్వాత ఈ సౌండ్ వినడానికి వీడికి 10 నిమిషాల సమయం పట్టాలి. కానీ వీడు గన్ను వైపే, ఫస్ట్ సౌండ్ వినగానే గన్ను వైపే ప్రయాణిస్తున్నాడు కాబట్టి వీడికి 9 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి మొత్తం ఎంత టైం పట్టాలి? దేనికి? ఈ సౌండ్కి 10 మినిట్స్ పట్టాలి. ఎంత సమయము? 10 మినిట్స్ పట్టాలి. కానీ వీడు ఎంతసేపట్లో విన్నాడు? 9 మినిట్స్లో మాత్రమే విన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకో చిన్న ఫిగర్ తీసుకొని చెప్తాను నేను. ఇక్కడ మనకి ఫస్ట్ సౌండ్ అయిపోయింది, సెకండ్ సౌండ్ అనేది వచ్చింది. ఫస్ట్ సౌండ్ నుంచి సెకండ్ సౌండ్ రావడానికి మనకి ఇక్కడ 10 మినిట్స్ టైం పట్టింది. ఫస్ట్ సౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ సౌండ్ రావడానికి 10 మినిట్స్ టైం పట్టింది. మరి వీడు ఎప్పుడు విన్నాడు? చూడండి, ఇక్కడ వీడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు. 1 మినిట్ అయింది, సౌండ్ విన్నాడా? వినలేదు. 2 మినిట్స్ అయింది, సౌండ్ విన్నాడా? వినలేదు. 3 మినిట్స్ అయింది, సౌండ్ విన్నాడా? వినలేదు. అంటే ఫస్ట్ సౌండ్ రాగానే వీడు బయలుదేరిపోయాడు. 1 మినిట్ అయింది, 2 మినిట్స్ అయింది, 3 మినిట్స్ అయింది, లేదు, వినలేదు. 4 మినిట్స్ అయింది, విన్నాడా? లేదు. 5 మినిట్స్ అయింది, విన్నాడా? లేదు. 6 మినిట్స్ అయింది, 7 మినిట్స్ అయింది, 8 మినిట్స్ అయింది, 9 మినిట్స్ అయిందండి. 9 మినిట్స్ అవ్వగానే వీడు ఏం చేశాడు అని అంటే, వీడికి ఏం జరిగింది అని అంటే, ఇక్కడికి రాగానే వీడు ఇప్పుడు చూడండి, ఈ 9 మినిట్స్ చూడండి, ఇక్కడ ఈ 9 మినిట్స్ కాగానే వీడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది? 9 మినిట్స్. సో 9 మినిట్స్ కాగానే వీడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏమైంది అంటే, వీడికి సౌండ్ అనేది వినిపించింది. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతసేపు ట్రావెల్ చేశాడు? 9 మినిట్స్ ట్రావెల్ చేశాడు. ఓకేనా? మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తా చూడండి. అంటే ఇక్కడ ఏంటి? 9 మినిట్స్ టైం అయింది. ఎంత టైం అయింది? ఇక్కడ 9 మినిట్స్ టైం అయింది. బట్ ఇక్కడ సౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? 10 మినిట్స్ టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? 10 మినిట్స్. అంటే ఇప్పుడు సౌండ్ అనేది ఎక్కడుంది? ఇక్కడుంది. సౌండ్ అనేది ఎక్కడుంది? ఇక్కడుంది. ఓకేనా? ఇప్పుడు ఎంత టైం అయింది? మరి 9 మినిట్స్ అయింది. ఇప్పుడు ఈ సౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి ఎంత టైం పడుతుంది? 1 మినిట్ టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. పర్సన్ అనేవాడు 9 మినిట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేశాడు. ఇప్పుడు సౌండ్ అనేది ఇక్కడ ఉంది, బట్ సౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. అంటే ఇక్కడ 9 మినిట్స్ అయింది కాబట్టి ఇప్పుడు సౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుంది? 1 మినిట్ పడుతుంది. చూడండి, ఇక్కడ ఈ పర్సన్కి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 9 మినిట్స్ టైం పట్టింది. ఈ పర్సన్కి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 9 మినిట్స్ టైం పట్టింది. అదే సౌండ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 1 మినిట్ టైం పడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది కాన్స్టెంటా? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఈ డిస్టెన్స్ని పర్సన్ ట్రావెల్ చేయడానికి ఏమో 9 మినిట్స్ పట్టింది. అదే మ్యాన్కి సౌండ్కి ట్రావెల్ చేయడానికి 1 మినిట్ మాత్రమే పడుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? జాగ్రత్త చెప్పండి నాకు. అక్కడ ఏం చెప్పొచ్చు అంటే, మంచిగా వినండి. టైం టేకెన్ by man is 9 minutes to cover the distance d. Okay, right. Sound కి ఎంత టైం పట్టింది? టైం టేకెన్ బై సౌండ్ is 1 minute to cover the distance d. జాగ్రత్తగా చూడాలి. టు కవర్ ద డిస్టెన్స్ d అమ్మ. అంటే ఇక్కడ ఏంటి? ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి మనిషికి ఎంత టైం పట్టింది? చూడండి, ఇక్కడ ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి పర్సన్కి ఎంత టైం పట్టింది అని అంటే 9 మినిట్స్ టైం పట్టింది. జాగ్రత్తగా వినాలి. 9 మినిట్స్ టైం పట్టింది. ఓకేనా? ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి పర్సన్కి ఏమో 9 మినిట్స్ టైం పట్టింది, సౌండ్కి ఏమో 1 మినిట్ టైం పట్టింది. అంటే ఇప్పుడు విషయం ఏంది? ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంటా కాదా? డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? ద డిస్టెన్స్ కవర్డ్ బై ద మ్యాన్ ఇన్ 9 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ బై
distance covered by man in 9 minutes is equal to same distance covered by sound in 1 minute. జాగ్రత్తగా వినాలి, in 1 minute. ఓకేనా, దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. రైట్, ఇప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా ఏంటండి? స్పీడ్ ఇంటూ టైం అయినా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా. ఇక్కడ రాద్దాం, జాగ్రత్త చూడండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం S1T1 ఈజ్ ఈక్వల్ టు S2T2. ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాన్ స్పీడ్ మనకు తెలుసా? మ్యాన్ స్పీడ్ మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాము. ఎంత టైం తీసుకున్నాడు? 9 minutes తీసుకున్నాడు. ఓకేనా, 9 minutes తీసుకున్నాడు. సో 9 minutes కాబట్టి దాన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే మనకి 9 × 60. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఈ స్పీడ్ ఏంటిది? ఇది ఎవరి స్పీడ్? ఇది సౌండ్ స్పీడ్. సౌండ్ స్పీడ్ ఎంత ఉంటుందండి? మనకి 330 ఉంటుందండి. ఎంత అండి? 330 m/s. ఎంత టైం తీసుకుంది మరి? 1 minute, అంటే 60 seconds అనమాట. ఇక్కడ 60 అని రాసుకోండి. 60 క్యాన్సిల్ అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 330/9. సో 3 3s 3 110 times. సో మనకు ఆన్సర్ ఏంటి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 110/3 m/s. ఇది ఎవరిదండి ఈ స్పీడ్? పర్సన్ స్పీడ్ అనమాట. ఎవరి స్పీడ్ అంటే ఇది? పర్సన్ స్పీడ్. అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఓకేనా, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి కాన్సెప్ట్ అంతా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి, క్వశ్చన్ అనేది ఏమి ఇచ్చాడో చూద్దాం ఒక్కసారి. క్వశ్చన్ అనేది ఏమి ఇచ్చాడండి చూడండి. 2 guns were fired from the same place కదండి, సేమ్ ప్లేస్ at an interval of 10 minutes and 30 seconds, but a person in the train approaching the place hears the second shot in 10 minutes after the first. The speed of the train in km/h మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సపోజింగ్ దట్ స్పీడ్ ట్రావెల్ ఎట్ 330 m/s. చూడండి, ఇక్కడ 10 నిమిషాల 30 సెకండ్ల వ్యవధిలో ఒకే చోటు నుండి 2 తుపాకీ గుండ్లు పేలాయి. ఒక ప్రదేశాన్ని సమీపిస్తున్న రైలులో ఉన్న ఒకనికి మొదటి గుండు శబ్దం వినిపించిన తర్వాత 10 నిమిషాలకి రెండో గుండు పేలిన శబ్దం వినిపించింది. km/hలలో రైలు వేగం ఎంత అనేది మనం చెప్పాలి. ఇప్పుడు ధ్వని వేగం ఎంత తీసుకోవాలంటే 330 m/s అనేది తీసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఓకేనా, రైట్, చూద్దాం ఇప్పుడు దీన్ని. ఇక్కడ మనకి ఏంటి అని అంటే మంచిగానండి, ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకు సౌండ్ అనేది వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి సౌండ్ అనేది వచ్చింది. ఫస్ట్ సౌండ్ వచ్చిన తర్వాత ఏంటది 10 minutes 30 seconds తర్వాత సెకండ్ సౌండ్ అనేది వచ్చింది. ఫస్ట్ సౌండ్ వచ్చిన 10 minutes 30 seconds తర్వాత మనకి సెకండ్ సౌండ్ అనేది వచ్చింది. ఓకేనా, ఇక్కడెక్కడో పర్సన్ ఉన్నాడండి. ఇక్కడెక్కడో పర్సన్ ఉన్నాడు. ఈ పర్సను ఫస్ట్ సౌండ్ వినిపించగానే యాజ్ సూన్ యాజ్ హీ హియర్స్ ద సౌండ్, అంటే విషయం ఏంది? ఈ ఫస్ట్ సౌండ్ వినగానే వాడు ఇటు రావడం స్టార్ట్ చేశాడు. చూడండి, ఇక్కడ ఇటు రావడం స్టార్ట్ చేశాడు అని అంటే ట్రైన్లో ఈ గన్ ఎక్కడి నుంచి అయితే ఫైర్ అయిందో అక్కడ సైడే రావడం స్టార్ట్ చేశాడు అన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. వీడు ఇక్కడ చూడండి, ఫస్ట్ సౌండ్ వచ్చిన తర్వాత సెకండ్ సౌండ్ రావడానికి ఎంత టైం పట్టింది? 10 నిమిషాల 30 సెకండ్లు పట్టింది. వాడు యాక్చువల్గా ఫస్ట్ సౌండ్ వినడానికి సెకండ్ సౌండ్ వినడానికి ఇక్కడే ఉంటే వీడు ఆ 2 సౌండ్లు వినడానికి మధ్యలో గ్యాప్ 10 నిమిషాల 30 సెకండ్లు మాత్రమే ఉండేది. కానీ ఫస్ట్ సౌండ్ వినగానే వాడు ఇటు ట్రావెల్ చేస్తున్నాడు. కాబట్టి సెకండ్ సౌండ్ అనేది చూడండి, ఇక్కడ వాడు ఎంతసేపట్లో విన్నాడు అని అంటే కేవలం 10 నిమిషాలలో మాత్రమే విన్నాడు. చూడండి, ఇక్కడ సైడ్ ట్రావెల్ చేస్తున్నాడు కదా. ఫస్ట్ 1 minute అయింది, సౌండ్ విన్నాడా? వినలేదు. సెకండ్ 1 minute అయింది, సౌండ్ విన్నాడా? వినలేదు. థర్డ్ అయింది, విన్నాడా? 4th 5th minute 6th minute 7th minute 8th minute 9th minute 10th minute దగ్గర వాడు సౌండ్ అనేది విన్నాడండి. అంటే వాడు ఎంతసేపు ట్రావెల్ చేశాడు? 10 minutes ట్రావెల్ చేశాడు. 10 minutes అయింది ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ సౌండ్ వచ్చిన తర్వాత వాడు 10 minutes ట్రావెల్ చేశాడు. అంటే ఇక్కడ ఫస్ట్ సౌండ్ వచ్చిన తర్వాత వాడు 10 minutes ట్రావెల్ చేస్తే సౌండ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది అనమాట. ఇక్కడ ఉంది, సౌండ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది. వాడు ఇక్కడ ఉన్నాడు, పర్సన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఓకేనా, ఎంత టైం అయింది? ఇప్పుడు ఫస్ట్ సౌండ్ విన్న తర్వాత ఇప్పుడు 10 minutes టైం అయింది. ఎంత టైం అయింది? 10 minutes అయింది. బట్ సౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టాలి? యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 10 minutes 30 seconds పట్టాలి. 10 minutes 30 seconds. బట్ ఇక్కడ ఎంత టైం అయింది? ఇప్పుడు 10 minutes అయింది. అంటే సౌండ్ ఇప్పుడు చూడండి, సౌండ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది. బట్ సౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి జాగ్రత్తగా? 30 seconds పడుతుంది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు
సౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 10 సెకండ్స్ పడుతుంది. అదే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 10 మినిట్స్ పట్టింది. జాగ్రత్తగా వినాలి. అంటే సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పర్సన్కి ఏమో 10 మినిట్స్ పట్టింది, సౌండ్కి ఏమో 30 సెకండ్స్ పట్టింది. డిస్టెన్స్ కాన్స్టెంట్ కదా. సో ఇప్పుడు మనకి T1:T2 అండి. T1:T2 అంటే మ్యాన్కి వచ్చేసి మనకి 30 సెకండ్స్ పడితే సౌండ్కి వచ్చేసి మనకి ఎంత టైం పట్టింది అని అంటే 30 సెకండ్స్ చూడండి, మ్యాన్కి వచ్చేసి మనకి 10 మినిట్స్ పడితే 10 × 60 10 మినిట్స్ పడితే సౌండ్కి ఎంత టైం పట్టింది 30 సెకండ్స్ పట్టింది. జాగ్రత్తగా వినాలి. 0 0 క్యాన్సిల్, 3 1 3 2 అంటే ఏమన్నట్టు ఇది 20:1. ఇదేంటండి ఇది టైం రేషియో ఎవరిది చూడండి. మ్యాన్ టైమ్ ఏంటిది సౌండ్ టైం. సౌండ్కి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 30 సెకండ్స్ పడుతుంది. అదే పర్సన్కి ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి 10 మినిట్స్ పట్టింది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పీడ్ అండ్ టైం ఏంటది స్పీడ్ అండ్ టైం అనేవి ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. అంటే ఇప్పుడు విషయం ఏంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు టైం అండి. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు టైం. సో ఇప్పుడు మనకి దీన్ని చూస్తే మనం ఏం రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ S1:S2 ఈజ్ ఈక్వల్ టు మనకి చూడండి S1:S2 ఈజ్ ఈక్వల్ టు A:B అయింది అనుకోండి. స్పీడ్స్ రేషియో A:B అయితే మనకు టైం రేషియో అనేది గుర్తుపెట్టుకోండి B:A అవుతుంది. జాగ్రత్తగా వినాలి. చూడండి, స్పీడ్స్ రేషియో అనేది మనకి A:B అయితే టైం రేషియో అనేది B:A అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఇక్కడ సరే, ఇప్పుడు టైం రేషియో అనేది B:A అయితే స్పీడ్ రేషియో అనేది A:B అవుతుంది. ఇప్పుడు దీని విషయం చెప్పండి. స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ మనకి 1:20 అవుతుంది. ఏమవుతుంది చెప్పండి 1:20. జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1:20. ఏం లేదు, టైంలో ఎలాగైతే రేషియో ఉంటుందో స్పీడ్ తీసుకున్నప్పుడు దాన్ని ఉల్టా పల్టా చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్. ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ది సౌండ్ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు 330 ఇచ్చాడు. బట్ ఇక్కడ ఎంత ఉంది 20 ఉంది. సో 20కి 330 అయితే 1కి ఎంత 20కి 330 అయితే 1కి ఎంత అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అండి. జాగ్రత్త చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. Yes. Now here 330 into 1/20 is equals to what? 0 0 cancel. This is what 33/2. ఇది 33/2 అనేది మీటర్ పర్ సెకండ్ అండి. బట్ క్వశ్చన్లో మనకి ఏమన్నాడు అంటే కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయమన్నాడు అనండి. మీటర్ పర్ సెకండ్లో ఉన్నదాన్ని మనము కిలోమీటర్ పర్ అవర్లోకి చేయాలి అంటే ఇంటూ 18/5 చేయాలి. ఎంత చేయాలి? ఇంటూ 18/5 చేస్తే మనకి ఆన్సర్ అనేది 59.4 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఇది మనకు 594 అవుతుంది. పైన మల్టిప్లై చేస్తే ఇది కింద 10 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అండి 59.4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి మనకి ఏమైనా షార్ట్ కట్ అనేది ఏమైనా ఉందా అని అంటే ఎస్, వీ హ్యావ్ ఏ షార్ట్ కట్ అండి. కాన్సెప్ట్ అనేది అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. దీనికి షార్ట్ కట్ అనేది ఏమైనా ఉందంటే జాగ్రత్త చూడండి, నేను షార్ట్ కట్ చెప్తాను, క్లియర్గా వినండి. ఇక్కడ ఏం లేదు, మంచిగా వినండి. ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేయండి అంటే ఇక్కడ మనకు ఒకటి ఏముందండి, ఒకటి వచ్చేసి మనకి 10 minutes 30 seconds ఉందండి. ఎంత 10 minutes 30 seconds. ఇంకోటి ఏముందండి మనకి ఇక్కడ 10 minutes ఉందండి. దీనికి డిఫరెన్స్ ఏంటండి 30 ఇక్కడ పెట్టేసేయండి. 30 seconds అనమాట. ఇప్పుడు 10:30 ఉంది కదా, ఇప్పుడు 10 ఇది ఎవరిది ఇది అంటే సెకండ్ టైం వినడానికి ఇంత టైం పట్టిందనమాట. ఇది ఇక్కడ తీసుకోండి 10, ఇది సెకండ్స్లో ఉంది, ఇది మినిట్స్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ రేషియో తీసుకుంటే అయిపోతుంది. ఓకేనా, రైట్. చూడండి 10 minutes 30 seconds. సో ఈ 30 seconds అనేది మనకి గాలి సౌండ్ ఏంటది సౌండ్ స్పీడ్ అవుతుందండి. స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అవుతుంది. ఇది వచ్చేసి సౌండ్ అన్నమాట, ఇది వచ్చేసి మనకి మ్యాన్ అన్నమాట. ఇదేంటిది మ్యాన్ అన్నమాట. క్లియర్. సో ఇప్పుడు దీనికి ఇదేంటిది, ఇవన్నీ టైంలో ఏంటిది, ఇది టైమే, ఇది కూడా టైమే. సో డైరెక్ట్గా మనము 10 × 60 అంటే 600:30. సో 0 0 క్యాన్సిల్ అండి, 320 times ఏమొచ్చింది ఇక్కడ మనకి 20:1. ఇదేంటిది టైం రేషియో. ఏంటిది టైం రేషియో. సో టైం రేషియో కాబట్టి మనకి స్పీడ్ రేషియో కావాలి అంటే చూడండి, ఇక్కడ స్పీడ్ రేషియో కావాలి అంటే మనం ఎలా చేయాలి అని అంటే 1:20. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఇప్పుడు దేని స్పీడ్ ఎక్కువ ఉంటుంది, గాలి స్పీడ్ ఎక్కువ, సౌండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి సౌండ్ అండి, ఇది వచ్చేసి మనకి పర్సన్ అండి, మ్యాన్.
ఓకేనా. సో సౌండ్ స్పీడ్ ఆల్రెడీ ఎంత ఉంది మనకి 20కి 330 అయితే మనకి 1కి ఎంత అనేది మనకి క్వశ్చన్. సో ఆన్సర్ మనకి ఎంత వస్తుందంటే 16.5 మీటర్ పర్ సెకండ్ వస్తుందండి. దీన్ని మనం కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేస్తే మనకి 59.4 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఎస్. ఇప్పుడు దీంట్లో జాగ్రత్త చూడండి. 2 bullets were fired at a place at a regular interval of 34 minutes. A person approaching the first firing point in his car hears the 2 sounds at an interval of 33 minutes. If the speed of the sound is 330 meter per second, find the speed of the car in meter per second. చూడమ్మా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏముంది, 34 మినిట్స్లో వినాల్సిన సౌండ్ వాడు ఎంతసేపట్లో వింటున్నాడు, 33 మినిట్స్లో మాత్రమే వింటున్నాడు. దీనికి డిఫరెన్స్ ఎంత ఉందండి, 1. ఇది టైం అండి, ఇది టైము. చూడండి ఇక్కడ సౌండ్ టైం ఈజ్ టు మ్యాన్ టైం ఈజ్ ఈక్వల్ టు 1:, తక్కువ నెంబర్ తీసుకోవాలి. సో 1:33 అన్నమాట. అంటే వాడు మూవ్ అయినప్పుడు వాడు యాక్చువల్గా వినాల్సిన సౌండ్ 34, వినాల్సిన టైం 34, బట్ వాడు 33లో తీస్తున్నాడు కాబట్టి ఇలాగనమాట. ఇప్పుడు చూడండి, ఇది టైం రేషియో. మరి ఇప్పుడు స్పీడ్ రేషియో ఏమైతే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 33:1. ఓకేనా. సో ఇప్పుడు మనకి సౌండ్ స్పీడ్ ఎంత అండి, 330, బట్ ఇక్కడ ఎంత వచ్చింది, 33. సో 33కి 330 అయితే 1కి ఎంత అంటే, జాగ్రత్త చూడండి, 33 10 టైమ్స్. మనకు అడిగింది మీటర్ పర్ సెకండ్లోనే కాబట్టి వచ్చిన ఆన్సర్ కూడా మీటర్ పర్ సెకండ్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటని చెప్పండి, వాట్ ఈస్ ద ఆన్సర్, 10 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఏంటది, 10 మీటర్ పర్ సెకండ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. ఓకేనా. మళ్ళీ ఇదంతా కాన్సెప్ట్ కావాలంటే మీరు ముందు క్వశ్చన్ చూస్తే తెలిసిపోతుంది. ఆల్రెడీ క్లియర్గా చెప్పాను నేను. ఎస్. చూడండి, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. 2 guns were fired from same place at an interval of 28 minutes, but a man sitting in the train going away from the place. అంటే ఇక్కడ విషయం ఏంటి, ఇప్పటిదాకా ఆ పర్సన్ అనేవాడు ఏం చేశాడు అంటే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి గన్ సౌండ్ వస్తే జాగ్రత్తగా వినాలమ్మా. ఇక్కడ నుంచి గన్ సౌండ్ వస్తే మనకి ఏం జరిగింది అంటే, వాడు ఈ ఫస్ట్ గన్ సౌండ్ రాగానే వాడు ఇటు సైడే ట్రావెల్ చేశాడు, ఇటు సైడే వచ్చాడు. సో కాబట్టి మనకి ఇప్పటిదాకా చేసిన క్వశ్చన్స్ అలా ఉన్నాయన్నమాట. బట్ ఈ క్వశ్చన్లో ఏంటంటే, ఇక్కడ నుంచి సౌండ్ వచ్చిన తర్వాత వాడు ఇక్కడున్న పర్సను గోయింగ్ అవే అంటే దూరం పరిగెత్తుతున్నాడు అనమాట. అంటే యాక్చువల్గా వినాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటాడు. జాగ్రత్తగా వినాలి. ఓకేనా, రైట్. ఇక్కడ కూడా అదే షార్ట్ కట్ చేస్తామండి మనము, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కూడా అదే షార్ట్ కట్ చేస్తాము, రైట్. ఎస్, యా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ 28 మినిట్స్ ఒకటి, ఇంకోటి ఏంటండి, వాట్ ఈస్ 28 మినిట్స్ ఒకటి, ఇంకోటి 30 మినిట్స్ ఒకటి. యాక్చువల్గా మనం వినాల్సింది 28 మినిట్స్, బట్ ఇప్పుడు ఎంతలో వింటున్నాము, 30 మినిట్స్లో వింటున్నాం అనమాట. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈస్ 20 కిలోమీటర్ పర్ అవర్, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్. ఇప్పటిదాకా క్వశ్చన్ ఏమో స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇచ్చాడు, బట్ ఇక్కడేమో మనకి ఏమి ఇస్తున్నాడు అంటే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇచ్చాడు. మనం ఏంటది సౌండ్ స్పీడ్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఎంత అండి, 2. ఇక్కడ జాగ్రత్త చూడండి, మనం యాక్చువల్గా వినాల్సింది 28 మినిట్స్లో వినాలి, ఫస్ట్ నుంచి సెకండ్ దానికి గ్యాప్లో. బట్ ఇప్పుడు ఎంతలో వింటున్నాము, 30. ఇక్కడ మాత్రం 30 తీసుకోవాలి. అర్థమవుతుందా, రైట్. ఇప్పుడు ఇది ఏం రేషియో అండి, జాగ్రత్తగా వినండి, ఇది టైం రేషియో. దేనిది ఇది, ట్రైన్ స్పీడ్, సారీ ఏంటిది, ట్రైన్ టైమ్ ఈజ్ టు సౌండ్ టైం. చూడండి ఇక్కడ ట్రైన్ టైమ్ ఈజ్ టు సౌండ్ టైం. ఓకేనా. ఇప్పుడు చూడండి,
స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ ది సౌండ్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఓకేనా, జాగ్రత్త చూడాలి. రైట్, చూడండి ఇక్కడ టైం, సారీ నేను ఉల్టా రాశానండి, సారీ ఉల్టా రాశాను. టైం అనేది ఏది ఎక్కువ తీసుకో, ఇది స్పీడ్ అండి, ఇది ట్రైన్ స్పీడ్ ఈజ్ టు ఇదేమవుతుంది, ట్రైన్ స్పీడ్ ఈజ్ టు సౌండ్ స్పీడ్, ట్రైన్ స్పీడ్ ఈజ్ టు సౌండ్ స్పీడ్ అయిపోద్ది అనమాట. ట్రైన్ స్పీడ్ ఈజ్ టు సౌండ్ స్పీడ్. ఇక్కడ ఏముంది, ఇది 2. సో 2కి 20 km/h అయితే 2కి 20 km/h అయితే 30కి ఎంత కాబట్టి 2 10 times 10 into 30 ఎంత 300 km/h 300 km/h. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ట్రైన్ టైం ఈజ్ టు సౌండ్ టైం అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే 30:2 అవుతుందండి. ఏమవుతుంది చెప్పండి, 30:2. ఎందుకంటే ట్రైన్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది, సౌండ్ అనేది తక్కువ టైం తీసుకుంటుంది. సో అప్పుడు దాని ప్రకారంగా మనము స్పీడ్ చూడండి, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఏమో ఇగో 2:30 అవుతుంది. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. ఇగో 2కి ఏంటది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇచ్చాడు కాబట్టి ఇగో స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇక్కడ ఏంటి 2. సో 2కి 20 అయితే 30కి ఎంత అంటే మనకి 300 km/h అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, ఎస్, చూడండి ఇక్కడ two bombs were exploded at a place at an interval of 38 minutes. A person moving away from the explosion point in his car hears the two sounds at an interval of 40 minutes. ఫస్ట్ యాక్చువల్గా మనం ఎంతసేపట్లో వినాలి, యాక్చువల్గా మనం 38 minutesలో వినాలండి. ఎన్ని మినిట్స్లో వినాలి, 38 minutesలో వినాలి. బట్ వాడు ఇప్పుడు ఎన్ని మినిట్స్లో వింటున్నాడు, 40 minutesలో వింటున్నాడు. ఓకేనా, సో ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ, 2 minutes. సో ఈ 2 minutes తీసుకోండి. ఈ 2 minutes దేని టైం అవుతుందండి, సౌండ్ టైం. దేనిది, సౌండ్ టైం ఈజ్ టు బట్ దేంట్లో వస్తున్నాడు, దేంట్లో ట్రావెల్ చేస్తున్నాడు పర్సన్ అనేటోడు, కార్ టైం వచ్చేసి మనకి 2:2 ఏమవుతుందండి 40 అవుతుంది. సో 2 ones 220 times. సో 1:20 అనమాట. ఇదేంటిది సౌండ్ టైం ఈజ్ టు కార్ టైం. ఇప్పుడు సౌండ్ స్పీడ్ ఏంటది, సౌండ్ స్పీడ్ ఈజ్ టు కార్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి, ఉల్టా అవుతుంది, ఈజ్ టు కార్ స్పీడ్ అనేది ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు సో 20:1 అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ చూడండి, స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఎంత ఉంది ఇక్కడ మనకి 20 ఉంది కదా, వాడెంత ఇచ్చాడు అంటే 420 ఇచ్చాడు. సో 20కి 420 అయితే 20కి 420 దెన్ వాట్ అబౌట్ 1 అనమాట. రైట్, 0 క్యాన్సిల్ 221 times. వాట్ ఈస్ ఆన్సర్, 21 m/s అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఒకవేళ దీన్ని మీరు km/hలో కన్వర్ట్ చేసుకోవాలంటే 21 × 18/5 అనేది మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఐ హోప్ యూ ఆర్ వెరీ క్లియర్. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఓకేనా, రైట్, లాస్ట్ వన్ చూద్దాం ఒకసారి ఏముందో. Two bombs were exploded at a place at an interval of 196 minutes. A person moving away from the explosion point in his car hears the two sounds at an interval of 200 minutes అనమాట. అంటే ఫస్ట్ది యాక్చువల్గా మనం 196లో వినాలి, బట్ మనం ఎంతలో వింటున్నాము, 196లో వినాల్సింది 200లో వింటున్నాము. 196 minutesలో వినాల్సింది 200 minutesలో వింటున్నాం కాబట్టి దీనికి డిఫరెన్స్ ఎంత, 4 minutes. ఇప్పుడు ఎంతలో వింటున్నాము, 200 కాబట్టి 200 ఇక్కడ పెట్టేసేయండి. రైట్, ఇప్పుడు మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి, స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇదేంటిది, ఇదేంటిది సౌండ్ టైమ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ టు టైమ్ ఆఫ్ ది ఎవరది దేంట్లో ట్రావెల్ చేస్తున్నాడు, టైమ్ ఆఫ్ ది కార్ ఇదన్నమాట. ఇప్పుడు చెప్పండి నాకు, స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈస్ట్ స్పీడ్ ఆఫ్ ది కార్. ఓకేనా,
సో 450 టైమ్స్ వాట్ ఈస్ దట్ అంటే ఇక్కడ ఏమవుతుంది కదా మనది 1:50 అవుతుంది. వాడు ఏమి ఇచ్చాడు, ఇది స్పీడ్ ఆఫ్ ది సౌండ్. స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఎంత ఉందండి ఇక్కడ మనకి 1 ఉంది. జాగ్రత్త వినాలి. స్పీడ్ ఆఫ్ ది ఉల్టా అవుద్ది కదా, అది ఉల్టా అవుద్దండి, ఉల్టా తీసుకోవాలి. ఎస్, దిస్ ఇస్ వాట్ 50:1. వాట్ ఈస్ దట్ 50:1 ఉల్టా తీసుకోవాలి కదా, సింపుల్ లాజిక్, మర్చిపోద్ది లాజిక్. సో 50:1 వాడు ఎంత ఇచ్చాడు మరి, స్పీడ్ ఆఫ్ ది సౌండ్ వచ్చేసి 400 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. మనం మీటర్ పర్ సెకండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్, ఒకసారి చూద్దాము. రైట్, సో ఇప్పుడు 50 స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఎంత 50 కదా. సో 50కి 400 అయితే 50కి 400 అయితే 1కి ఎంత, నో 0 క్యాన్సిల్, 5 1 5 8 నో వాట్ ఈస్ ద ఆన్సర్ అండి, 8 మీటర్ పర్ సెకండ్. 8 మీటర్స్ పర్ సెకండ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఫ్రమ్ ద బిగినింగ్ చూడండి, చాలా చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా అండి. నాకు తెలిసి ఈ వీడియోతో మీకు ఇట్లాంటి క్వశ్చన్ పైన, గన్ పైన వచ్చే క్వశ్చన్స్ అనేవి మీకు చాలా సింపుల్ అయినాయి అనుకుంటా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ అండి, ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.